లేదు వంశీ, ఆ పావును అలా మూవ్ చేయకూడదు. ఇది రాంగ్ గేమ్. ఎందుకని? ఏ పావుని ఎలా అయినా మూవ్ చేయొచ్చు. ఎదుటి వాళ్ళు ఆట కట్టించడం కావాలంతే. నో వంశీ, ఆట కట్టించాలి, కానీ ఆ ఆటకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా, వాటిని ఫాలో అవ్వాలమ్మా. రూల్స్ లేవు గిల్సు లేవమ్మా. నేను ఇలాగే ఆడతాను. చెక్. నేను ఒప్పుకోను. ఇది రాంగ్ గేమ్. ఏం కాదు, నువ్వే ఓడిపోతానని భయపడి రాంగ్ గేమ్ ఆడుతున్నావు. నేను ఓడిపోవడమా? నీకంత సీన్ లేదులే. చదరంగంలో ఎత్తులు ఎలా వెయ్యాలో, పావుల్ని ఎలా కదపాలో నాకు తెలిసినంతగా ఈ ఊర్లో ఎవ్వరికీ తెలియదు. అమ్మయ్యా, ఈ ఊళ్ళోనే సరిపెట్టావు. ఎక్కడ ఈ ప్రపంచంలో అంటావోనని హడిల్ చచ్చాననుకో. నిన్ను ఆగు, నిన్ను చంపేస్తాను. వంశీ కడిగింది అయిపోయారే. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ముచ్చటగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకు తాతయ్య? ఎందుకని? ఏమీ లేదులే. చెప్పు తాతయ్య ప్లీజ్. ఎవరైనా బాధలో ఉంటే ఎందుకని అడుగుతారు గాని, సంతోషంగా ఉంటే చెప్పు తాతయ్య ప్లీజ్ అని అడుగుతావేంటి? చాలే, నాకు తెలుసు, చెప్పనక్కర్లేదు. తాతయ్య ప్లీజ్ చెప్పండి. ఏమీ లేదమ్మా, నిన్న మొన్నటి దాకా మీ ఇద్దరు బద్ధశత్రులాగా పోట్లాడుకున్నారు, తిట్టుకున్నారు. పచ్చగడ్డేస్తే భగ్గురం అండే పరిస్థితి అనుకో మీది. అలాంటిది ఈరోజు హాయిగా ఆనందంగా సరదాగా సంతోషంగా మీరిద్దరూ ఇలా గిల్లికొచ్చాలు ఆడుకుంటుంటే చూడడానికి ముచ్చటేసిందిరా. అందుకే హాయిగా ఉందరా. నిజమే తాతయ్య, కానీ వంశీబావ పట్ల నాకెప్పుడు పెద్దగా కోపం లేదు. మరి ఉన్నదల్లా నా మీదేనంటారు. ప్లీజ్ తాతయ్య, మళ్ళీ అవన్నీ గుర్తు చేయకండి. ఈ ఆనందం చెదిరిపోతుంది. లేదమ్మా, ఏదో సరదాగా అన్నాను. నా బంగారు తల్లిని బాధ పెట్టాలని నాకెందుకుంటుంది చెప్పమ్మా. అవును తాతయ్య, నా నుంచి బాధల్ని దూరం చేసి ఆనందానుభూతులకి దగ్గర చేశారు. అందరితో కలిసిమెలిసి జీవిస్తుంటే ఇంతకాలం నేనేం పోగొట్టుకున్నానో తెలిసొచ్చింది. ఈ ఉమ్మడి కుటుంబం యొక్క విలువేంటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దానిలో ఉన్న ప్రేమానురాగాల ప్రాధాన్యం ఏమిటో తెలిసొచ్చింది. ప్రతి ఊర్లోనూ ఇలాంటి ఉమ్మడి కుటుంబం ఉంటే ఎంత బాగుండే తాతయ్య. అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఎలా ఉంది ఏమిటి నా మనోరాలు నాట పట్టిస్తున్నా? ఏమిటి సంగతి? ఏం లేదు తాతయ్య, పాప ఏడ్చింది. అదే ఎందుకు ఏడ్చింది అని. తాతయ్య మీరు కూడా ఏమిటి? ఏమి లేదమ్మా, నిన్ను ఆట పట్టించడానికి కారణం ఏమిటి అని అడుగుతున్నా. ఏం లేదు తాతయ్య, మీ ఇద్దరం చెస్ ఆడుతున్నాం. రోజా అంతా రాంగ్ గేమ్ ఆడుతుంది. కాదు తాతయ్య, వంశీ బావే అంత తప్పుగా ఆడుతున్నాడు. పావులు ఎలా కదపాలో కూడా తెలియట్లేదు. నీకే తెలీదు. నీకే తెలీదు. నీకే తెలీదు. చెప్పు, నీకే తెలీదు. నీకే తెలీదు. నీకే తెలీదు. నీకే తెలీదు. నీకే తెలీదు. నీకే తెలీదు. ఆగదర్రా. ఇదిగో మీ ఇద్దరు కూర్చున్నాడండి, నేను పక్కన కూర్చుంటాను. ఎవరు తప్పాడుతున్నారో నేను చూస్తాను. అది తాతయ్య, అప్పుడు గాని ఎవరు రాంగ్ ఆడుతున్నారో తెలియదు. ఏంటి తెలియదా?